సార్ ఇంకా కొంతమంది ఫిఫ్త్ పిల్లల్ని చూడకుండా పైప్ ఉంటుంది సార్, ఏది వాటర్ పైప్స్ ఉంటాయి చూడండి సార్, వాటర్ పైప్స్ తీసుకొని ఇష్టం ఉన్న కాడ ఇష్టం వచ్చి సార్ సాంబార్ అయిపోయింది. అవి మేము వచ్చినప్పటి నుంచి చూసినాం సార్, మేము జాయిన్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకసారి కడగలే. దాని కింద బొగాన్లు ఉంటాయి, అట్లనే ఉంటాయి. ఇప్పటి వరకు ఒకసారి బొగాన్లు కడగలే, మళ్ళీ మన సార్ మనం బాత్రూమ్ లో కడుకుంటాం కదా సార్, ఆ బ్రష్లతో మీద నేను స్నానం చేసే డ్రమ్లు కడుగుతారు సార్, బాత్రూమ్ కడిగే బ్రష్లతో. ఎస్టిమేట్ అయితే వేరే పిల్లలు వచ్చింది సార్, ఇట్లా తింటున్నారు ఈ అన్నం అని మమ్మల్ని తిడుతున్నారు సార్. వాళ్ళు ఇట్లా పెడుతున్నారు మీ సార్ ఎట్లా అనిపిస్తుంది మీరే చెప్పండి. ఒక్క పూట మంచిగా పెడతారు సార్, మెన్నోళ్ళు ఉన్నట్టు చక్కగా పెడతలేరు. పొద్దున్న సాయంత్రం పెడతారు, సాయంత్రం పొద్దున్న పెడతారు. ఏం పడుతురో అలాగే మేమేమన్నా అడిగితే మళ్ళీ కొట్టే నీకు ఎందుకు ఒక్కరిని తింటలేరా అంటే చదవచ్చు అని పోలీస్ స్టేషన్ దాకా వచ్చారంటే చాలా ఇబ్బంది కదా. ఇబ్బంది అర్థం చేసుకోండి సార్, ఓకే కానీ కమిటీ మీటింగ్ కూడా పెట్టాను, పెట్టి చెప్తాను ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. కొద్దిగా మెడిసిన్ రాకుండా వాళ్ళు కొద్దిగా హ్యాండ్ పవర్తో తగ్గిపోయింది, కొన్ని విషయాలు నేను చెప్పాను వాళ్ళకి. ఇప్పుడు మార్నింగ్ కూడా వాళ్ళని క్లాస్కి తీసుకెళ్ళి చెప్పాను.